గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ద గ్లిమ్స్ షాక్ ఇచ్చింది. ఆడియన్స్ కి కిక్ ఇచ్చింది. బుచ్చిబాబు మేకింగ్ లో వస్తున్న ఈ మూవీ రికార్డుల్ని తిరగరాయటం గ్యారంటీ అంటున్నారు. ఇక బర్త్డేకి వచ్చిన పోస్టర్ తోనే సినిమాపై అంచనాన్ని పెంచేలా చేసిన బుచ్చిబాబు మొన్న విడుదలైన 1 మినిట్ వీడియోతో సినిమాపై హైప్ ని మరింత పెంచాడని చెప్పొచ్చు. కానీ ఈ సినిమా వచ్చే ఏడాదికి రిలీజ్ అనటమే చరణ్ నెక్స్ట్ సినిమాలపై డౌట్లు పెరిగేలా చేస్తున్నాయి. మిగతా ప్రాజెక్టులు ఇంకెంత లేట్ అవుతాయో అంటున్నారు. పెద్ద మూవీ వచ్చే ఏడాది మార్చ్ 27th రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అంటే ఈ సినిమా ఈ ఏడాది పూర్తి కానట్టేనా? ఒకవేళ ఈ సినిమా కంప్లీట్ అయి ఈ మూవీ కూడా 2 పార్ట్లుగా రాబోతుందా అనే డౌట్లు పెరుగుతున్నాయి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మార్చ్ లో లాంచ్ అయిన ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లడానికి 6 నెలల టైం పట్టింది. ఇప్పటికే గ్లిమ్స్ వచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ సినిమా ఉంటుందని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు గానీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీగా చెప్పలేదు. పెద్ద సినిమానే వచ్చే సంవత్సరం వస్తే సుకుమార్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయ్యి ఇంకెప్పుడు ఎండ్ అవుతుంది అనేది క్లారిటీ లేదు. ఇక ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో సినిమా, హాయ్ నానా ఫిల్మ్, శౌర్యంతో మూవీ అన్నారు. ఇలా సినిమాకే ఏడాదిన్నర టైం తీసుకుంటే మిగతా సినిమాలు స్టార్ట్ అయ్యి కంప్లీట్ అవడానికి మరింత టైం పడుతుందో అనే డౌట్లు కామన్ ఆడియన్స్ లో పెరిగాయి. ఈ డౌట్లకు చెర్రీ ఫ్యాన్స్ బ్రేక్ వేస్తున్నారు. లేట్ అయినా డోంట్ వరీ అంటున్నారు. దానికి కారణం పెద్ద గ్లిమ్స్ లో మ్యాసివ్ లుక్ లో అదరగొట్టిన గ్లోబల్ స్టార్ ఒక గల్లీ క్రికెటర్ గా దుమ్ము దులిపాడు. ఉత్తరాంధ్ర యాసలో వదిలిన డైలాగ్స్ నెట్టింట్లో తూటాల్లా పేలుతున్నాయి. ఈ డైలాగ్ తో సినిమా ఎలా ఉండబోతోందో ముందుగానే చెప్పేశాడు చెర్రీ. అందుకే సినిమా లేట్ అయినా హిట్ ని ముందుగానే కన్ఫర్మ్ చేయండి అంటున్నారు మెగా ఫ్యాన్స్. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.